లారీ డ్రైవర్ కూతురు మనీషా, లారీ డ్రైవర్ కూతురు మనీషా, ఆమె యొక్క తండ్రి, ఆమె 6వ క్లాస్లో ఉన్నప్పుడే తండ్రి చనిపోయినాడు. తండ్రి చనిపోయినా కూడా ఆమె నిరుత్సాహపడుకోకుండా, కృంగిపోకుండా, నా జీవితం అయిపోయింది, మా నాన్న లేడు అని చెప్పేసి అనుకోకుండా కష్టపడి చదివి 10th క్లాస్లో మంచి మార్కు సంపాదించుకొని మళ్ళీ ఐటీఐ జాయిన్ అయ్యి మళ్ళీ ఆమె కలగనింది, నేను ఎప్పటికైనా సరే రైలుకు పైలట్గా ఉండాలా, లోక పైలట్ అంటే రైలు నడిపేవాళ్ళు తెలుసు కదా అనుకోనింది. ఆమె కళ సాధించుకునింది. వందే భారత్ రైలు అంటే చాలా వేగమంతుంది, వేగం ఫుల్ స్పీడ్. అది వందే భారత్ రైలు అంటే ఫుల్ స్పీడు. ఆ స్పీడు ఉన్న ట్రైన్కి ఈమె లోకో పైలట్. ఆలోచించండి, ఒక ఆడపిల్ల సైకిల్ తొక్కితేనే ఇబ్బంది పడతారు. ఇప్పుడు సైకిల్ కాదు, సైకిల్ మోటార్ కాదు, లారీ కాదు, బస్సు కాదు, ట్రైన్, అది వందే భారత్, హెవీ స్పీడ్. అది అర్థమైందా? ఆమె కూడా మనిషే, ఆమె కూడా చిన్నప్పుడు చదువు రాదు ఆమె కూడా, కానీ అట్లే ప్రయత్నం చేసింది. ఒక లక్ష్యం పెట్టుకునింది, నేను సాధించాలా అనుకునింది, సాధించింది. అంతే కదా. అంటే ఎవరైనా సరే లక్ష్యం పెట్టుకోవాలా.